అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి ఎకనామిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ 11వ వేతన సవరణ సంఘం తన నివేదికను 2020లో సమర్పించింది. రెండవ స్టేట్మెంట్, 11వ వేతన సవరణ సంఘం కమిషనర్గా అశుతోష్ మిశ్రా ఉన్నారు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? దీనికి ఆన్సర్ ఏంటంటే రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ఆంధ్రప్రదేశ్ 11వ పే రివిజన్ కమిషన్ ఏపీపీఆర్సీ 2022 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన ప్రమాణాలను సవరించడానికి ఏర్పాటు చేయబడింది. సో 11వ వేతన సవరణ సంఘం నివేదిక ఆంధ్రప్రదేశ్ 2020లో సమర్పించబడింది. దీని కమిషనర్గా అశుతోష్ మిశ్రా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం 9,151 కోట్ల కేటాయించింది. అందులో అమరావతి స్టేషన్ కూడా అందులో ఉందని రైల్వే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు డివిజన్లోని కింది ఏ లైన్లో అమరావతి స్టేషన్ ఉంటుంది? సో ఫస్ట్ వన్ ఎర్రుపల్లి నంబూరు, సెకండ్ వన్ పోరుమామిళ్ళ గిద్దలూరు, థర్డ్ వన్ రావులపాలెం చింతలపూడి, ఫోర్త్ వన్ నర్సాపురం ఇచ్చాపురం. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే దీనికి ఎర్రుపల్లి అండ్ నాంబూరు. సో ఈ లైన్లో అమరావతి స్టేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను చూస్తామంటే 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్ట్ కోసం కేంద్రం 9,150 కోట్లు కేటాయించింది. గుంటూరు రైల్వే డివిజన్లోని ఎర్రుపల్లి నాంబూరు కొత్త లైన్లో అమరావతి స్టేషన్ కూడా ప్రక్రియలో ఉంది. రైల్వే బోర్డు మరియు నీతి ఆయోగ్ కొత్త స్టేషన్ కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను ఆమోదం తెలిపాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి యొక్క కింది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఫస్ట్ వన్ లైవ్ స్టాక్, సెకండ్ వన్ అడవి అండ్ లాగింగ్, ఫోర్త్ వన్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫోర్త్ వన్ హార్టికల్చర్. సో దీనికి ఫస్ట్ ఏంటంటే అవరోహణ క్రమంలో ఫస్ట్ లైవ్ స్టాక్ వస్తుంది, తర్వాత వచ్చి హార్టికల్చర్ వస్తుంది, తర్వాత ఫిషింగ్, తర్వాత ఫారెస్ట్రీ అడవి శాఖ వస్తుంది అనమాట. అడవి నుంచి వచ్చే ఆదాయం వస్తుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, సో లైవ్ స్టాక్ ఫస్ట్, హార్టికల్చర్, ఫిషింగ్ అండ్ ఫారెస్ట్రీ. మనకి హార్టికల్చర్ అనేది 10.17, లైవ్ స్టాక్ అనేది 11.60, తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చి 9.15, ఫారెస్ట్రీ వచ్చి 0.8%. సో ఎక్కువ మనకి ఏది కంట్రిబ్యూట్ చేస్తుంది జిఎస్టీపీకి? లైవ్ స్టాక్ చేస్తుంది 11.60, తర్వాత హార్టికల్చర్, తర్వాత ఫిషరీ, తర్వాత ఫారెస్ట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27 ప్రకారం పాలసీ కింద ప్రోత్సాహాలను పొందేందుకు కింది వాటిలో ఏ కార్యక్రమాలకు అనర్హులు? అంటే ఏది ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఫస్ట్ వన్ మైనింగ్ అండ్ క్వారీయింగ్, సెకండ్ వన్ వార్నిష్లు మరియు థిన్నర్లు, పెయింటింగ్ పనులు మరియు స్ప్రే పెయింటింగ్ యూనిట్లు, థర్డ్ వన్ బీడీ సిగరెట్ తయారీ మరియు ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తులు, ఫోర్త్ వన్ ఫైర్ క్రాకర్స్ తయారీ సంస్థలు, ఫిఫ్త్ వన్ షాంపూలు మరియు జాతీయ అంతర్జాతీయ ధృవీకరణ పత్రాలను కలిగి ఉన్నవి తప్ప ఇతర కాస్మెటిక్ వస్తువులు. సో ఇందులో ఏవి అనర్హత కలిగి ఉన్నాయంటే, అర్హతలు ఏంటంటే ఇవన్నీ కూడా మన ఈ పాలసీ కింద రావు అనమాట. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చక్కెర మరియు చక్కెర మిల్లులు, బెల్లం తయారీ కేంద్రాలు, తర్వాత వచ్చి మొలాసిస్, బ్రోవరీస్, బీర్ మరియు ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ నుండి డిస్టిలరీస్, రెక్టిఫైడ్ స్పిరిట్, ఆల్కహాల్ అండ్ వైనరీ మరియు బయో ఇంధనాలు మినహా. సో బయో ఇంధనాలు మాత్రం దీంట్లో ఇంక్లూడ్ లేదు. సో వీటిని 2023-27 దాని కింద మనం తీసుకోవచ్చు అనమాట, కలపడానికి ఉద్దేశించబడింది. తర్వాత వచ్చి పౌల్ట్రీ, పందుల పెంపకం మొదలైన అన్ని జంతువుల పెంపకం, వ్యవసాయం, అది ఒక మెకనైజ్డ్ హెచ్చరీలు మినహా అన్ని రకాల హెచ్చరీలు. సో ఇవన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27 ప్రకారం అనర్హులు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి సహకారంలో కింది వాటిలో అత్యధికంగా సహకరించేది ఏది? సో జిఎస్డిపిలో ఎక్కువ కాంట్రిబ్యూటర్ అనమాట. సో పశువుల పెంపకం, సెకండ్ వన్ మైనింగ్ మరియు క్వారీ, థర్డ్ వన్ బ్యాంకింగ్, ఫోర్త్ వన్ నిర్మాణం. దీని ఆన్సర్ ఏంటంటే
సో పశువుల పెంపకం నుంచి మనకి ఎక్కువ జిఎస్టిపి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సో పశువుల పెంపకం నుంచి 11.60 వస్తుంది జిఎస్టిపికి. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ నుంచి 2.64%, బ్యాంకింగ్ నుంచి 4.70%, నిర్మాణ పనుల నుంచి జిఎస్టిపికి 6.91% ఆఫ్ షేర్ ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం కింది రకాల లోటును అత్యధికం నుంచి కనిష్ట స్థాయికి అమర్చండి. సో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు, ప్రాథమిక లోటు. సో ఎక్కువ నుంచి తక్కువకి మనం దీన్ని అరేంజ్ చేయాలి. సో రెవెన్యూ లోటు ఎంత ఉందంటే 24,75,000 కోట్లు ఉంది. ఆర్థిక లోటు ఎంత ఉందంటే 50,81,000 కోట్లు ఉంది. ప్రాథమిక లోటు ఎంత ఉందంటే 27,80,000 కోట్లు ఉంది. సో అది అత్యధికం నుంచి తక్కువ వరకు కాబట్టి ఫస్ట్ అయితే వచ్చేది ఆర్థిక లోటు, తర్వాత వచ్చి ప్రాథమిక లోటు, తర్వాత వచ్చి రెవెన్యూ లోటు వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది? ఆర్టికల్ 206, ఆర్టికల్ 207, ఆర్టికల్ 208, ఆర్టికల్ 209. సో ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 206. సో దీని ప్రకారం మనం ఓట్ ఆన్ అకౌంట్ స్టేట్స్కి ప్రవేశపెట్టచ్చు అనమాట. మనం ఎక్స్ప్లెనేషన్ చూసామంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 206 ఖాతా, క్రెడిట్, ఓట్లు మరియు అసాధారణమైన గ్రాంట్లపై ఈ అధ్యాయం యొక్క పైన పేర్కొన్న నిబంధనలో ఏదైనా ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంటుంది. సో ఆ లిస్ట్ ఏంటంటే ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కొంత భాగానికి సంబంధించిన అంచనా వ్యయానికి సంబంధించి ముందుగా ఏదైనా మంజూరు చేయడం, సేవ యొక్క పరిమాణం లేదా నిరవాధిక లక్షణం కారణంగా డిమాండ్ను సాధారణంగా వార్షిక ఆర్థిక నివేదికలో ఇవ్వబడిన వివరాలతో పేర్కొనలేనప్పుడు రాష్ట్ర వనరులపై ఊహించని డిమాండ్ను తీర్చడం కోసం మంజూరు చేయడం, ఏదైనా ఆర్థిక సంవత్సరం ప్రస్తుత సర్వీస్లో భాగం కానీ అసాధారణమైన వాటిని మంజూరు చేయడానికి ఇవన్నీ కేసుల్లో కూడా మనం ఓట్ ఆన్ అకౌంట్ అనే దాంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు అనమాట. సో ఆర్టికల్ 206 ద్వారా స్టేట్ అనేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అత్యధిక రేషన్ దుకాణాలు ఉన్నాయి? సో కింది వాటిలో శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తిరుపతి. దీనికి ఆన్సర్ ఏంటంటే శ్రీకాకుళంలో. కింద ఇవి ఇచ్చిన వాటిలో శ్రీకాకుళంలో ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం చూసామంటే మొత్తం రాష్ట్రం ప్రకారం అనంతపురంలో 1445 రేషన్ షాపులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 1603 ఉంది. నెల్లూరులో 1513, తిరుపతిలో 1457, ప్రకాశంలో 1392. మొత్తం రేషన్ షాపులు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే 29,794. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో కింది ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించబడిన జిల్లాలు ఏది? సో కేంద్ర బడ్జెట్లో ఏ జిల్లాలని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారంటే అనంతపురం, ప్రకాశం, విజయనగరం, బాపట్ల. దీని ఆన్సర్ ఏంటంటే అనంతపురం, ప్రకాశం, విజయనగరం. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక గ్రాంట్లు అందుబడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.